రైట్, మనతో పాటు రవి రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఒక పక్క ఈయన మన మానవతరాయి, అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇవ్వాలనో మాకు తెలుసు, మీరు ఏదో చేసినంత మాత్రాన ఏం కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తేనో ఇంకేదో చేస్తేనో అసలు ఏం కాదు, మాకు తెలుసు, మా ప్రభుత్వానికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మరి ఇంతగానో ఇవన్నీ నిరసనలు ధర్నాలు చేస్తున్నారు? ముందుగా ఈరోజు 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులకి, అదేవిధంగా మాకు సంఘీభావం తెలియడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న రాత్రి జనార్దన్ మీద చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మానవతరాయ్ గారు మీకు ఉద్యోగం లేక విలవిలాడుతూ ఉన్నారు. మీరు ఉసిరి వెళ్ళి ప్రతి 5 సంవత్సరాలకి మీరు ఎప్పుడైతే ఎలక్షన్ వస్తూ ఉంటుందో రంగులు మార్చే నువ్వు మా నిరుద్యోగుల మీద చేసుకుంటావా? నీకెంత ధైర్యం ఉంటే కొడతా అని అంటావు. నీకు దమ్ముంటే అశోక్ నగర్కి రా, లేదంటే ఈ యొక్క ధర్నా చౌక్కి రా, చూద్దాం బిడ్డ నీకు దమ్ముందా మాకుందా అని. నువ్వు కొడతా అంటే మేము ఊరుకుంటామా? నిన్ను కూడా పండబెట్టి తొక్కుతాం, బట్టలు చింపి మరీ పంపిస్తాం బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఏ నిరుద్యోగి మీద దాడి చేద్దామని చూసినా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మీకు మీ భాషల్లోనే చెప్తాం. ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీరు చెప్తా ఉంటారు కదా అన్ని వేరే వేరే పార్టీ వాళ్ళకి కావచ్చు, అపోజిషన్ వాళ్ళకి, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని తొక్కి మీ యొక్క బేగులు తీసి మేము మెడలో తిరుగుతాం. అయితే ప్రధానంగా ఒక మంత్రిని ప్రశ్నించడానికి మీ స్థాయి కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మంత్రి స్థాయి, మంత్రిని ప్రశ్నించడం కావచ్చు, ఒక మంత్రిని ఏదన్నా అనడం కావచ్చు, అది నిరుద్యోగి స్థాయి కాదని రీసెంట్గా అంటే జరిగిన డిబేట్లో ఏదైతే మీరు చెప్తున్నటువంటి దాడి అని చెప్తా ఉన్నారో దాంట్లో మానవతరాయ్ మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగికి ఆ స్థాయి లేదంటారా నిజంగా? మానవతరాయ్ గారు మీరేం చదువుకున్నారు? మీ మినిస్టర్లు ఉన్నటువంటి వాళ్ళు ఏం చదివారు బిడ్డ? ఇక్కడ మేము గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ చేసుకొని ఐఐటీలు ఎన్ఐటీలు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళం. నువ్వు మమ్మల్ని కొడతాంటావా? నీకెంత ధైర్యం? నిరుద్యోగుల మీద చేసుకుంటా అని చెప్పడం మానవతరాయికి తగదని చెప్తా ఉన్నాం. మానవతరాయి మీ యొక్క మినిస్టర్లను కూర్చోబెట్టుకో, మేము ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంత్ బుక్ స్టాండర్డ్ బుక్ ఉంటుంది, అది పెట్టుకుందాం. భారత రాజ్యాంగాన్ని మొత్తం నమిలి తిన్నటువంటి వ్యక్తులం మేము. మీకు ఒక చట్టాలు తెలియదు, ఒక ఆర్టికల్ తెలియదు, కానీ రాజకీయం చేస్తూ ఉంటారు. చేతులు లేపడానికి మాత్రం వస్తాయి మీకు, ఈ యొక్క చదవడానికి రాదు. మీ యొక్క మినిస్టర్లు ఏం చదువుకున్నారు? కోమటిరెడ్డి ఏం చదువుకుంటూ మాట్లాడడానికి రాదు. పొన్నం ప్రభాకర్ ఏం చదువుతా ఉండు, వాళ్ళకు కూడా రాదు. అసలు మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లను అందరినీ కూర్చోబెట్టు. అశోక్ నగర్ నుంచి 10 మంది వస్తాం, మీ క్యాబినెట్ మొత్తం రండి, తుక్కురే కొడతాం కొడకల్లారా మిమ్మల్ని అని తెలియజేస్తా ఉన్నా. ఇంకోసారి నిరుద్యోగి మీద ఏ అసభ్యకరంగా మాట్లాడినా కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈసారి దాడికే దిగుతాం. ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే నోటిఫికేషన్లు వద్దని చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే నోటిఫికేషన్లు వేయొద్దని చెప్పి ధర్నాలు చేస్తారు నిరుద్యోగులు అని చెప్పి చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకన్నా ఉండాలి కదా, మీరు మాకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు ఏ విధంగా అబద్ధాలు చెప్పాలనిపిస్తుంది? ఒక్కసారి కాదు, ప్రతి బహిరంగ సభల్లో నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అంటా ఉన్నావు. నువ్వు బలవంతుడని తెలియజేసుకోవడానికి మాత్రమే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని తెలియజేసి మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు బలహీనవంతులు, మీరు బలవంతులు కాదని తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఇవ్వలేదు, మీ నోటిఫికేషన్ కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు అసలు అపాయింట్మెంట్లు ఇవ్వడం తప్ప అవి కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయింది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా మీరు 60,000 ఇచ్చేసినామని అంటా ఉన్నారు. కానీ మీ యూత్ డిక్లరేషన్లో 2వ పాయింట్ చూడండి, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు కదా, ఎటు పోయినాయి? ఎక్కడ పోయినాయి? అడిగితే ఇంకో 2 నెలలు, ఇంకో 3 నెలలు టైం పడుతుంది, మీరు ఉద్యమాలు చేస్తే మేము ఎక్కువసేపు తీసుకుంటామని అంటారా? ఎంత ధైర్యం? మానవతరాయ్ కావచ్చు, చెనగాని దయాకర్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అంటే ఇంకో పక్క అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనతే కాంగ్రెస్ది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం వేయలేదు. గతంలో నేను ఎప్పుడు అంటే మానవతరాయ్ గారు అంటున్నటువంటి మాటలు, నేను ఎప్పుడు గతంలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నించేది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన వచ్చిన వెంటనే అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయిందంటావు? ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తున్నాయా? మరి ఎందుకు అమలు అవుతలేదు జాబ్ క్యాలెండర్? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారు. కనీసం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటువంటి నాయకులకి. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, దానితో పాటు మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఎటు పోయినాయి? మీరు ఇచ్చిరా జాబ్ క్యాలెండరు? దాన్ని ఇంప్లిమెంట్ చేసిరా? సిగ్గుండాలి. అదే ఇక్కడ నిరుద్యోగులకి మభ్యపెట్టి వాళ్ళని మోసం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, వాళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయలేదు అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. కావాలంటే డిబేట్ పెట్టుకుందాం. మానవతరాయ్ గారు మీరు రండి అశోక్ నగర్కి, మీ మీద దాడి మేము చేయం. మీరే మమ్మల్ని దాడి చేయడానికి వస్తూ ఉన్నారు, మమ్మల్ని కొడతా అంటున్నారు, ఆ రోజు పండబెడతా అంటున్నారు. మీ మాటలకు హద్దులు లేవు, తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. ఎట్లా ఉండబోతుంది ఇంకా ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రభుత్వం మీ నిరుద్యోగుల పక్షాన? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఈ గర్జన ద్వారా కూడా ఏం జరగదని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఈ గర్జన ద్వారా మీరు స్పందించకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీకు చుక్కలు చూపిస్తాం. చూడండి. మీరు పడుతుంది అంటావా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడతామని చెప్పి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఎఫెక్ట్ పడుతుంది అంటావా నిరుద్యోగులకు సంబంధించి ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు మీ మీద ఒట్టేసి చెప్తా ఉన్నాం. 33 జిల్లాల్లో 33 జడ్పీ చైర్మన్లు ఒక్కరు నువ్వు గెలుచుకున్నా నువ్వు మొగడని చెప్పుకుంటాం. ఒక్కడు కూడా గెలుచుకోండి. లేని పక్షం ఈ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. గెలిచి చూపించు, దమ్ముంటే గెలిచి చూపించు. జడ్పీటీసీలే కాదు, జడ్పీ చైర్పర్సన్లు ఒక్కడు కూడా రారు. నిరుద్యోగులు కాదు, జస్ట్ నేను మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, వాళ్ళు ఓటు చేసినా గెలుస్తా అని చెప్పి సవాల్ చేస్తుండ్రు. మహిళలకు ఏమి ఇచ్చినావయ్యా? ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి. ఏ గ్యారంటీ ఫిల్ చేసిండు? మహిళలకు ఏమి ఇచ్చిండు? బస్సు ఫ్రీ అనేది ఇచ్చి, నిన్న బస్సులకు ఏమో మన చిన్న పిల్లలకు బస్ పాస్ మీద ఇంక్రీజ్ చేసిన ఫీజు. చదువుకున్నటువంటి చెనగాని దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, నిరుద్యోగులకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. కొంతమంది కావాలని ఇప్పుడు నిన్న మానవతరాయ్ గారు అన్నట్టు ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. వేల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని పార్టీ గంట కడతా ఉన్నారు కదా. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొని వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాకు ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడినప్పుడు మేము మీ కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లాగా కాలేదా? వాళ్ళకేమో మేము అప్పుడు మీ తొత్తులం, మీకేమో మేము ఇప్పుడు వేరేళ్ళ తొత్తులమా? ఇది తగదు. ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటారో మా సమస్య కోసం మేము ప్రతి ఒక్కరిని కలుపుకొని వస్తాం. మీరు చెప్తా ఉన్నారు కదా తొత్తులు గిత్తులని, మేము వాళ్ళని కూడా కలుపుకుంటా ఉంటాం. మేము వాళ్ళని కలుపుకొని వస్తే బిడ్డ మీరు తిరగారు కూడా అని చెప్తా ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్గా ఏంటంటే మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కొడతా ఉన్నా, మీ ఇక్కడ ప్రభుత్వం ఉంది కదా, మీరు బీహార్లో కావచ్చు, వేరే రాష్ట్రాలలో మీరు అక్కడ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మా కోసం మాట్లాడాలి. లేని పక్షంలో మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైతే ఈ తెలంగాణకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నిలదీసేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం.